అందరికీ నమస్కారం అండి. రోజు ముఖ్యంగా మేము ఒక వ్యక్తి కోసం ఏది వచ్చామంటే ఆ వ్యక్తుల ఒక క్వాలిటీ, అలాగే ఆయన ఒక చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వ్యక్తి అయితేనే మేము మిమ్మల్ని చూడలేదు. ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఖచ్చితంగా ఇతను మేనబోతు రాజశేఖర గారు ఒక సమర్థుడైనటువంటి ఒక నాయకుడిగా, అలాగే సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా మేనబోతు రాజశేఖర గారిని నియమించడం జరిగింది. 2024 ఎన్నికల్లో ఎలాగైతే మీరు అందరూ కూడా ఎన్డీఏ కూటమిపై ఒక నమ్మకంతో ఆ రోజు మీరు బీజం వేశారు ప్రజలందరికీ. ఎందుకంటే ఉద్యోగస్తులందరూ కూడా తీసుకునే నిర్ణయాన్ని బట్టే ప్రజలందరూ కూడా నడుచుకుంటుంటారు. గత 2024లో మీ అందరూ కూడా ఏకదాటిపై ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు. మీరు గత వైసీపీ పాలనలో ఏ విధంగా ఇబ్బంది పడ్డారు మీ అందరికీ తెలుసు. జీతాలు సకాలంలో అందక, సిపిఆర్ఎస్ రద్దు చేయక, అలాగే అనేక ఉద్యోగ భద్రత సరిగా లేక, అలాగే మనం చదువుకున్నటువంటి మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించక, అలాగే అనేక ఇబ్బందులు పడ్డారు గత వైసీపీ ప్రభుత్వంలో. దానికి బుద్ధి చెప్పాలని మీరు అందరూ కూడా ఏకదాటిపై ఎన్డీఏ కూటమి గెలిపించారు, నన్ను గెలిపించారు. అలాగే మీ 6 నెలల్లో గత ప్రభుత్వానికి మీరు తేడా చూసుకోండి. గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో ఒక సిసి రోడ్లు వేసినటువంటి దాఖలాలు, ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు, ఒక లైట్ వ్యవస్థ లేదు, ఒక మంచినీటి వ్యవస్థ లేదు. అలాగే మన గ్రామాల్లో చదువుకున్నటువంటి గిరిజన యువకులకి సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. ఇలాగ చెప్పుకుంటూ పోతే గత 5 ఏళ్ల పాలన రాష్ట్రాన్ని మొత్తం చీకటమయం చేసేసింది, అప్పులమయం చేసేసింది. కనీసం మన రాష్ట్రానికి రాజధాని ఎక్కడా కూడా అని చెప్పి మనం పిల్లల్ని రాజధాని ఎక్కడని చెప్పి పిల్లలకి చెప్పేటువంటి అవకాశం కూడా లేకుండా చేసింది కదా వైసీపీ. ఇలాగా చెప్పుకుంటూ పోతే 5 సంవత్సరాల్లో అనేక తప్పిదాలు చేసి ఈరోజు మీ అందరితో కూడా అనిపించుకొని ఈరోజు ప్రతిపక్షంలో కూడా లేకుండా వైసీపీ. ఈరోజు 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేసింది. మనం వచ్చి 6 నెలల్లో ఈరోజు కాన్స్టిట్యున్సీలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమి ఏ విధంగా డాక్యుమెంట్ చేసుకుంటే వెళ్ళిందో మీ అందరికీ తెలుసు. ఈరోజు